8 సార్లు తీర్పిచ్చింది కోర్టు. మొన్న కూడా ఇచ్చింది తెలంగాణ దాంట్లో. అది తెలుసు కదా. దానికి ప్రొసీజర్ ఫాలో అయ్యాము. ఏది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల చోట్ల ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవుతారు కాన్స్టిట్యూషనల్ ప్రకారం. ఇదిగో ఇంతమంది గిరిజనులు ఉన్నారు, 180% మంది కాబట్టి అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యామని చెప్తున్నారు బీసీలకు సంబంధించి. రిజర్వేషన్ అనేటటువంటిది కుల వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఆర్థిక అంశాల్లో కాదు ఇచ్చింది రిజర్వేషన్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఆర్థిక వివక్ష ఆధారితం కాదు. లెక్కనైతే కమ్మలో లేరా పేదలు, రెడ్లలో లేరా పేదలు, లేకపోతే నాయుళ్లలో లేరా పేదలు, బ్రాహ్మణుల్లో లేరా పేదలు. బ్రాహ్మణుల్లో ఎంతమంది పేదలు లేరు, వయస్సులో ఎంతమంది పేదలు లేరు, రాజుల్లో ఎంతమంది పేదలు లేరు, 1000 రూపాయలు 10,000కి 12,000కి పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయా సామాజిక వర్గాలు ఓసీల్లో. మరి వాళ్ళందరికి కూడా ఇవ్వాలిగా రిజర్వేషన్. దానికోసమే కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. ఎనఫ్ ఇక అక్కడతో అదైపోయింది. ఇక మీరు మళ్ళీ తీసుకొచ్చి ఇందులోకి ఏంటి, ఒక కమిటీ వేసి ఆ కమిటీ వీళ్ళు చెప్పింది రాసిస్తుంది. బీసీలు ఎక్కువగా వెనకబడి ఉన్నారు కాబట్టి మేము ఎతికాము, ఆ ఎతికిన ఆధారంగా రిజర్వేషన్లు ఇవన్నీ సూచిస్తున్నాము అనేసి సూచిస్తున్న ఆ సూచన మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అంటూ వీళ్ళు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేయించుకుంటారు. ఆ రోజున రేవంత్కి చేసిన రోజు కూడా నేను అదే అన్నా, బీసీ సంఘాలు కొంచెం ఆలోచించాలి కదా.